గోమాంసం లేదా గేదెకు సంబంధించినటువంటి మాంసం అనేది బీఫ్ అని పిలుస్తాం మనం. అది హిందువులు అత్యంత ఆ, పవిత్రంగా పూజించేటువంటి గోమాతకు సంబంధించినటువంటి మాంసాన్ని అట్లా పిలుస్తాం. అట్లాగే బీఫ్ అనేసరికి బఫెలో మీట్ కూడా వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆయిల్ ని మనం ఒకవేళ ఎక్కడన్నా ఇది ఇది బీఫ్ ఆయిల్ మనకి గ్లాస్ లో ఉందంటే హిందువులు చాలా ఎమోషనల్ గా సెంటిమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని పగలగొడతారు, ఆ షాపే మూయిస్తారు. అది పట్టుకెళ్ళి వెంకటేశ్వర స్వామి, హిందువులు ప్రాణం ఇచ్చే వెంకటేశ్వర స్వామికి మోస్ట్ వరల్డ్ ఫేమస్ లడ్డూలో పెట్టారంట. ఆ ఆయిల్తో తయారు చేస్తున్నారంట దీన్ని. అది నేను చెప్తాం కాదు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎలిగేషన్ కాదు, ఇండియన్ ఫుడ్ అండ్ డైరీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో బయటపడింది. అసలు ఇదంతా ఎట్లా తెలిసిందంటే, ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ తాలూకా వాళ్ళకి ఫర్గా ఉన్న వాళ్ళకి ప్రసాదం చేసేటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారు. అందులో వీళ్ళకి ఏవో కమిషన్లు గిమిషన్లు గడిది గుడ్డ వస్తాయి కాబట్టి. రాష్ట్ర వ్యాప్తంగా అంటే, దేశవ్యాప్తంగా అంటే, ప్రతి గుళ్ళో అంతే, ఏ ప్రభుత్వం వచ్చినా అంతే మన దౌర్భాగ్యానికి. అట్లా ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, పాత ప్రభుత్వం తీసేసి ఒక కంపెనీకి ఇవ్వడానికి ప్లాన్ చేశారు. గత ప్రభుత్వంలో ఎవరయ్యా తయారు చేసేదని చూస్తే ఏఆర్ ఫుడ్స్. ఇది వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళది. ఇప్పుడు ఇచ్చినా కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళది ఇచ్చుకుంటారు. అందులో వీళ్ళకి ఇద్దరికి సిగ్గుసేరం ఏం లేదు. అయితే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారా అనేసి చూస్తే, వాళ్ళు దాంట్లో ఫిష్ ఆయిల్ వాడుతున్నారు. ఫిష్ ఆయిల్, ఫిష్ కూడా ఒక ప్రాణి, దానికి సంబంధించింది ఇందులో వాడుతున్నారు. ఆ, సిలిన్ సీడ్ ఆయిల్ అంటాం. సరే, అది ఫ్లేక్ సీడ్ లాంటిది, అది మామూలు ఇది. ఇంప్యూర్ ఘీ అంటే ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా, ఇంప్యూర్ ఘీ అంటే పాడైపోయినటువంటి ఘీ. వీటన్నిటిని మించి ఇందులో ఖచ్చితంగా బీఫ్ మీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్, దీన్ని కూడా వాడుతున్నారు అనేసి రిపోర్ట్ ఇచ్చింది. సరే, రిపోర్ట్ ఇందాక ఏం చెప్తున్నానంటే ఎట్లా బయటపడిందంటే, ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తే, వాళ్ళు తయారు చేసేటువంటి ప్రసాదాన్ని తయారు చేసేటువంటి చోట ఈ మన ఈ కుళ్ళిపోయినటువంటి ఎముకలు ఉంటాయి కదా, ఆ, చచ్చిపోయిన తర్వాత జంతువులు, అవి కనపడుతున్నాయి. ఇవి ఎందుకు ఉన్నాయి ఇక్కడ తయారు చేసేటువంటి చోట అని అఫీషియల్స్, లేకపోతే కొత్త ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఇది వాడుతున్నారని అర్థమైంది. వాళ్ళు ఒప్పుకోరు కదా. దాన్ని తీసుకెళ్లి వెంటనే చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. తీసుకెళ్లి వెంటనే ఇండియన్ డైరీ ఇది ఉంటుంది, రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు, ఈ సైంటిఫికల్ గా దాంట్లో ఏమున్న ఎక్స్ట్రాక్షన్స్ ఏం వాడారని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు, ఈ ఫుడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటికి ఇండియన్ వైడ్ ఇచ్చారు. ఏదో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, డైరెక్ట్ గా ఇండియా వైడే పంపించారు. దాని రిపోర్ట్ చూసి ఒక్కొక్కళ్ళకి ఇట్లా ఇట్లా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఫస్ట్ రిపబ్లిక్ టీవీ వాళ్ళు బ్రేక్ చేశారు ఆ న్యూస్ ని. చాలా స్పష్టంగా దీంట్లో బీఫ్ మీట్ అంటే మనం గోమాంసం అని పిలుస్తాం, కానీ ఇండియాలో గోమాంసం అఫీషియల్ గా అయితే లేదు, అన్అఫీషియల్ గా తినే వాళ్ళు కూడా ఉంటారు. బీఫ్ మీట్ అంటే బఫేలో మీట్ కానీ గోమాంసం కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆయిల్ ని, దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ ని వాడారు. అంటే హిందువులు అత్యంత పవిత్రంగా పూజించేటువంటి గోవుకి సంబంధించినటువంటి చంపి దానికి సంబంధించినటువంటి ఆయిల్ ని దీంట్లో వాడడం అంటే, నిజంగా అది ఎవరు చేసినా సరే, మీరు చేసినా, నేను చేసినా, జగన్ చేసినా, చంద్రబాబు చేసినా, వాళ్ళ కనుసన్నల్లో అంటే మనం, వాళ్ళు వచ్చి మీరు నేను సీఎం అయితే మనం చేయము. మన నెగ్లిజెన్స్ వల్ల జరగటం, జగన్ నెగ్లిజెన్స్ వల్ల, చంద్రబాబు నెగ్లిజెన్స్ వల్ల, మీ నెగ్లిజెన్స్, నా నెగ్లిజెన్స్ వల్ల ఆ పొజిషన్లో ఉంటూ జరిగితే మాత్రం ఇది అసలు హిందూస్ పొరపాటును కూడా, ఒక కల్లో కూడా క్షమించలేనటువంటి దారుణమైనటువంటి అంశం కింద మనం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అదే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఏదో ఒక పెద్ద కోవెల ఉందనుకోండి, అక్కడ కూడా జరిగితే దాన్ని వాళ్ళు అంతే సీరియస్ తీసుకుంటారు. ఇస్లాం సంబంధించి వాళ్ళు అంతే సీరియస్ తీసుకుంటారు. వాళ్ళకి పిగ్ అంటే పరమాశయం. కొంతమంది పిగ్స్ ని కావాలని చంపి మసీదులు వేసినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. అట్లాంటి అంటే ఇది గవర్నమెంట్ సంబంధించింది కదా, ప్రైవేట్ కమ్యూనిటీ గొడవలప్పుడు జరిగి ఉండొచ్చు అవి. సో అట్లాంటి వాటిలో ఏదైనా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మనం ఊరుకోరు కదా ఇస్లాం వాళ్ళు. అట్లాగే క్రిస్టియన్స్ ఊరుకోరు కదా. అట్లాగే ఇప్పుడు హిందూస్ కూడా ఊరుకునేటువంటి పరిస్థితి కాదు. ఇది చాలా పెద్ద అంశం ఇది. ఎంత ఎంత దారుణమా, ఎంత దౌర్భాగ్యమా అసలు. అంత కారం పట్టింది అంటే కావాలని చేస్తున్నారా, లేకపోతే తెలియక చేశారా, లేకపోతే ఎవరినన్నా ఇట్లా ఫ్రేమ్ చేయడానికి చేశారా, ఏం ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. కానీ ఇది మాత్రం అసలు చిన్న విషయం కాదు. దీని మీద చాలా పెద్ద ఎత్తున జనం సీరియస్ గా తీసుకోబోతున్నారు దీన్ని. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు, ఒక అఫీషియల్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక టీటీడీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, గతంలో చేసిన భూమా కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా మా మీద వేస్తున్న అలిగేషన్ అంతమించి ఏం లేదని చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చింది రిపోర్ట్ అయితే. చంద్రబాబు అన్నాక వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఖండించారు. ఖండించిన వెంటనే కొన్ని గంటలకి రిపబ్లిక్ టీవీ ఈ విషయాన్ని బయట పెడుతూ రిపోర్ట్ బయటకు వచ్చింది.
ఇండియన్ డైరీ ఫార్మ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. లోకల్‌గా ఉన్నా గూడా నేనైనా డెఫినెట్‌లీ లోకల్ వాళ్ళు ఇచ్చుంటే ఏమన్నా మరి చంద్రబాబు మ్యానిపులేట్ చేశారేమో అని నేను గూడా డెఫినెట్‌లీ అనుకునేవాడిని. ఇప్పటికైనా నేషనల్ లెవెల్‌లో చేయలేదని నేనేమి అనట్లా. బట్ ప్రైవేట్ వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఇది కోర్ట్‌ల వరకు వెళ్ళడం చాలా పెద్ద ఇష్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో, ఇంత ఇంత దారుణంగా అయితే నేను ఒక ఏథిస్ట్‌ని, దేవుడిని నమ్మను. నాకే చాలా ఆశ్చర్యంగా, చాలా ఆవేదనగా అనిపించింది ఇట్లాంటిది విన్నప్పుడు. ఎందుకంటే నేనెంత ఏథిస్ట్‌నైనా సరే ఒక క్రిస్టియన్ ఒక జీసస్‌ని నమ్ముతున్నప్పుడు అతను నమ్ముకోగలిగినటువంటి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను రెస్పెక్ట్ చేస్తా. ఆ నమ్మగలిగేటువంటి రైట్ అతనికుంటది. జీసస్‌ని నమ్మేటువంటి రైట్. ఆ రైట్ కోసం నేను పోరాటం చేస్తా. అట్లాగే ఇక్కడైనా హిందూ మతాన్నైనా, వెంకటేశ్వర స్వామి అయినా, అల్లాని ఒక ఇస్లాం సంబంధించిన వ్యక్తిని పూజిస్తున్నప్పుడైనా, ఆ బిలీఫ్‌ని, ఆ రైట్‌ని ఒకళ్ళు నాశనం చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు మాత్రం వీళ్ళకంటే ముందు ఖచ్చితంగా నాలాంటోళ్ళు గళం ఎత్తుతారు.